హాయ్ అండి. ఇదైతే మాది మినీ వ్లాగ్ అండి. మరో వ్లాగ్ చేస్తున్నాను. ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది కాబట్టి నోటికి రుచిగా ఏ కూరలు వండినా సహించడం లేదు, తినాలనిపించడం లేదు. ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే అందరికీ కొంచెం పెరుగు పచ్చడి ఉంటే బాగుంటుంది అనిపించింది. మామిడికాయ పచ్చడి పెట్టడానికైతే ఇంకా టైం ఉంది. అందుకని కొంచెం ఎండలు బాగా కొడుతున్నాయి అని చెప్పేసి టమాటాలు, కొంచెం నిమ్మకాయలు, కొంచెం పండు మిర్చి, ఇలా ఇన్స్టెంట్గా ఏదో తొందరగా అయ్యే పచ్చళ్ళని ఒక 3 రోజుల నుంచి ప్రిపేర్ చేసి మేమైతే పచ్చడి రెడీ చేసినామండి. టమాటా పచ్చడి ఒకటి, నిమ్మకాయ పచ్చడి ఒకటి, పండు మిర్చి పచ్చడి ఒకటి అండి. ఇప్పుడైతే అన్ని మసాలాలు వేసి కలుపుతున్నాము. ఇవన్నీ నాకైతే పచ్చడి పెట్టే ప్రాసెస్ తెలియదు. అందుకే మా అక్కని అడిగాను. ఆమె చెప్తూ ఉంటే నేను అన్ని కొలతలతో సహా ఆమె అన్నీ రెడీ చేసి చెప్తూ ఉంటే నేను కలుపుతున్నా. నేను చేసే పని ఓన్లీ కలపడం మాత్రమే, మిగతాదంతా ఆమె చూసుకుంటుంది. పచ్చళ్ళు పెట్టడంలో ఫుల్ ఎక్స్పర్ట్ ఆమె. ఇప్పుడైతే టమాటా అవి ఎండబెట్టినాం కదా, అవి మిక్సీకి బట్టి కలుపుతున్నాము. పచ్చడి అంతా కలపడం అయిపోయిన తర్వాత ఇంకా అన్ని 3 పచ్చళ్ళు పక్కన పెట్టి ఇంకా అన్ని ప్లాస్టిక్ డబ్బాలన్నీ రెడీ చేసి దాంట్లో అన్ని నిలువగా అన్ని జాగ్రత్తగా పచ్చళ్ళు అందులో పెట్టి అన్నీ మిక్సీ బట్టి కొలతలతో సహా అన్నీ కలిపి ఇవన్నీ ప్రాసెస్ అంతా ఆమెనే చూసుకుంది. నేను జస్ట్ అన్నీ కలుపుతూ వీడియో ముందు కలుపుతూ కనిపిస్తున్నా. ఇదండి మా పచ్చళ్ళు. ఆ బ్లూ కలర్ బకెట్లో అయితే టమాటా పచ్చడి కొంచెం ఎక్కువ చేసినాము. ఇది నిమ్మకాయ, మామిడికాయ, లాస్ట్లో అన్నం కలుపుకొని తినడం ఉంది చూడండి.